మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోడ్డు భద్రత మాసోత్సవాలు అయితే జనవరి 1 నుంచి ఈ నెల 31 వరకు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా రవాణా శాఖ ఆధ్వర్యంలో, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా అనేక రకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామ గార్డెన్ లో కూడా ఈ పెద్ద మొత్తంలో కూడా ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. దీనికి సంబంధించి దీనికి గెస్ట్లు వచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కావచ్చు, జిల్లా జడ్జి సునీత కుంచాలతో పాటు అడిషనల్ డీసీపీ, అడిషనల్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా వచ్చి పెద్ద మొత్తంలో కార్యక్రమం చెప్పారు. దీనికి సంబంధించి 2000 మంది విద్యార్థులతో అయితే ప్రోగ్రామ్ నిర్వహించారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాలి. అంటే ఏదైతే రోడ్డు పైన నడిపే వెహికల్స్ ఏవైనా ద్విచక్ర వాహనాలు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఇవన్నీ ఏది ఉన్నప్పటికీ ఖచ్చితంగా అంటే 4 వీలర్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోవాలి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలి. తద్వారా కూడా ఏదైతే దీనికి సంబంధించిన యాక్సిడెంట్ కాకుండా కూడా అనేక రకాల మేలు జరుగుతుందని కూడా దీని సారాంశం అని చెప్పచ్చు. అయితే గత కొన్ని రోజులుగా అంటే ఈ నెల మొత్తం కూడా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక శాఖల సమన్వయంతో కూడా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు సీట్ బెల్ట్ పెట్టుకొని వెహికల్స్ నడపాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా పాల్గొనకూడదు ఎవరైనా కూడా. ఎందుకంటే తాగిన మత్తులో కూడా అనేక రకమైనటువంటి యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా మద్యం తాగి కూడా వాహనాలు నడపద్దు అని కూడా వాళ్ళు చెప్తున్నప్పటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలలో మార్పు రావాలి. ఖచ్చితంగా కూడా తమ ఏదైతే సెల్ఫ్ గా నడుపుతున్నప్పటికీ వాళ్ళ సంబంధించినటువంటి బంధువుల పైన కూడా ఏదైనా జరిగితే చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తాగి వాహనాలు నడపద్దు. అదే విధంగా కూడా ద్విచక్ర వాహనదారులు కూడా హెల్మెట్ ధరిస్తూ కూడా ప్రయాణం చేసే ఈ ప్రయాణం కూడా సాఫీగా జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రోడ్డు ప్రమాదాలు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. చాలా ప్రమాదాల్లో కూడా హెల్మెట్ లేకుండా బండి నడపడం వల్లనే కూడా తలకు బలమైన గాయాలు తగిలి కూడా మరణించినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. మొన్న ఆర్మూర్లో నిర్వహించారు. జిల్లాలో సంబంధించినటువంటి నగరంలో కూడా హెల్మెట్లు ధరిస్తూ కూడా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు అయితే పెద్ద మొత్తంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కూడా అందరికీ అవగాహన కలిగించారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని హెల్మెట్స్ ని కూడా వెళ్తున్నటువంటి ప్రయాణికులకు ధరింపజేసి వాళ్ళకి కొన్ని రోజ్ మొక్కలు కూడా చిన్న మొక్కలు లాంటివి కూడా పువ్వులు ఇస్తూ వాళ్ళకి ఇలా అవగాహన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ నెల మొత్తం కూడా ప్రయాణాలకు సంబంధించినటువంటి అవగాహన నిర్వహించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, వాహనాలు నడుపుతూ కూడా సెల్ ఫోన్ మాట్లాడద్దు. తద్వారా కూడా అనేక రకమైన ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా దీనికి సంబంధించినటువంటి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రజల్లో మార్పు రావాలని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి.